హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ అయితే నాకున్న చిన్న స్మాల్ హాల్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదే మీతో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఎట్లా క్లీన్ చేసుకున్నాను అయితే షేర్ చేస్తాను. క్లీనింగ్ అనేది రోజు చేస్తాము, రోజు చేయమని కాదు. కాకపోతే అంటే నేను డైలీ క్లీన్ చేసుకున్నా కూడా ఇక్కడ సెల్ఫ్ అయినా ఎంత మెస్సీగా ఉంది చూడండి. సో మనకి అవసరం అంటే వద్దు అనుకుంటాం, కానీ మళ్ళీ ఏదో ఒకటి అవసరం పట్టి అక్కడ పెడతా ఉంటాం కదా. సో నేనైతే ఇలా అవన్నీ కూడా నీట్గా తీసేసి ఓన్లీ అవసరమైనవి మాత్రమే అక్కడ ఉంచి అవసరం లేని అన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా క్లీన్ చేస్తా అంటున్నా. అసలు క్లీన్ చేయడం అనేది అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. ఈరోజు ఏది ఏమైనా సరే నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా అక్కడ ఏం ఉంచొద్దని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకే మొత్తం కూడా అన్నీ కూడా తీసేస్తున్నాను. సో మనం రోజు తూడ్చుకుంటాం, కానీ అప్పుడప్పుడు సెల్ఫ్స్ పైన మెస్సి అట్లానే వదిలేస్తాము. ఉండనులే, ఈ రోజు కాదు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే రేపు అన్నట్టు అది పెండింగ్ పడిపోతూ ఉంటుంది. సో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏదైతే మనము రేపు చేస్తాం అనుకుంటే అది రేపు కూడా కాదు, ఎల్లుండి అది మొత్తం పెండింగ్ ఉండిపోతుంది అనమాట. సో అట్లా ఉండకుండా అంటే అప్పటికప్పుడే చేసుకోవడానికైతే మ్యాక్సిమం ట్రై చేయాలన్నమాట. నేనైతే అలాగే చేసి బాగా రోజులు అయ్యింది. అసలు నార్మల్గా క్లీన్ చేసుకుంటా, కానీ అంటే మెస్సి అయితే ఎప్పుడు తీయాలనుకోలేదన్నమాట. ఈరోజు ఇంత మెస్సి అవసరం లేని వస్తువులు ఎందుకులే, అనవసరంగా మెస్సినెస్ అని చెప్పేసి ఇవాళైతే మొత్తం కూడా అంటే సెల్ఫ్ అయినా ఏం ఉంచకుండా జస్ట్ అవసరం ఉన్నాయి మాత్రమే ఉంచి అవసరం లేని మొత్తం స్టోర్ రూమ్లో పడేసిన అనమాట. సో ప్రజెంట్గా తీసేసరికి చూడండి ఎంత ప్లస్గా కనిపిస్తుంది ఒక్కటి. మళ్ళీ మనం అనుకుంటాం పైన ఏం దుమ్ము ఉండదు అని చెప్పేసి అనుకుంటాం, కానీ రియల్గా చాలా డస్ట్ ఉంటుంది అనమాట. సో మన ఆడవాళ్ళకి నార్మల్గా ఇంట్లో పని అయిన తర్వాత ఏదో ఒకటి చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఎక్కడైనా మెస్సీనెస్ అనిపించింది అనుకో, ఆ మెస్సీనెస్ని మనం తీసుకుంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఒక్కటి మనకి మళ్ళీ మోటివేషన్గా ఉంటుంది. క్లీనింగ్ అంటే క్లీన్గా ఉందనుకో, ఎవరికైనా సరే, ఏ ఆడవాళ్ళకైనా సరే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అట్లానే మనం మెస్సీనెస్ని చాలా తగ్గించినట్టయితే దోమలు కానీ మెస్సీనెస్ కానీ మనకి చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో మనము రేపు చేసుకుంటాం, ఎల్లుండి చేసుకుంటాం అనుకుంటా పోతే అది అట్లానే ఉండిపోతుంది అనమాట. సో మళ్ళీ హాల్లో నార్మల్గా అయితే ఎప్పుడు మనం నార్మల్గా రోజు బూజులు అయితే దులుపుకోం కదా. సో మనం రోజు ఎవ్వరు కూడా ఎంత బిజీ పర్సన్ కానీ ఎంత ఖాళీ పర్సన్ కానీ మనం డైలీ అయితే క్లీన్ చేసుకోవడానికి అవ్వదు కదా. సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నాం అనుకో మనకే బెస్ట్ అని నేను అనుకుంటాను. మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. సో ఇంకా పైన మొత్తం కూడా నేను అన్ని తీసేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తీసేసిన తర్వాత చాలా అంటే చాలా దుమ్ము వచ్చిందంటే చెప్పలేనంత దుమ్ము ఉందన్నమాట. నేను ఎప్పుడు రోజు అక్కడైతే ఊడవాను, ఎందుకంటే ఉన్నది లేని ఎందుకు చెప్పడంలే అని చెప్పి రియల్గానే చెప్తున్నా. రోజైతే అక్కడైతే ఊడ్చేదాన్ని కాదు, ఎప్పుడో ఒకసారి ఊడ్చి డీప్ క్లీన్గా చేసుకున్నప్పుడే ఊడ్చేదాన్ని అనమాట. ఇక మొత్తం అంతా కూడా తీసేసరికి చూడండి ఎంత చెత్త వెళ్ళిందంటే, అసలు ఇంత చెత్త ఉందా, ఇన్ని డేస్ ఇంత చెత్త ఉందా అని నాన్నకి మంచిగా అనిపించలేదన్నమాట. మళ్ళీ సెల్ఫ్ అయిన మొత్తం కూడా దులిపేసిన తర్వాత ఊడ్చేసాను అనమాట. అంతా కూడా ఊడ్చేసి పైన బూజులు మొత్తం కూడా దులిపేసిన. అంటే ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది కదా. సో ఆ పార్ట్ మొత్తం కూడా క్లీన్ చేసిన. ఇక్కడ వచ్చేసరికి మనము అంటే చాలామంది ఎంత డస్ట్ లేని ప్లేస్లో పెట్టినా కానీ ఫొటోస్ కింద కానీ కొంచెం ఫొటోస్కి పైన కానీ చాలా డస్ట్ ఉంటుంది. నేను అసలు ఈరోజు నేను అనుకుంటా దూరం నుంచి చూసి అసలు ఏం దుమ్ము కనిపించదు అనేసరికి ఈరోజు ఫొటోస్ దగ్గర కొంచెం అంటే బాగులు అయినట్టుగా కొంచెం బాగా అంటే డస్ట్గా అనిపించింది అనమాట. సో ఇంకెందుకులే అని చెప్పేసి ఒకవైపు టీవీ చూస్తున్నాను అనమాట, మూవీ చూస్తూ ఇంకా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా చేస్తూ మూవీ సీన్ మంచిగా వచ్చిందని చెప్పేసి ఇంకా మూవీ అట్లాగే నిల్చుండిపోయినా అన్నమాట. ఇంకా ఫొటోస్కున్న సైడ్కి చిన్న దుమ్ములు వస్తాయి కదా, బాగులు లాంటివి, అవి కూడా దులిపేసిన అనమాట. ఇక్కడ అంటే ఈ పార్ట్ నేను మొన్ననే క్లీన్ చేసుకున్నా 1 month బ్యాక్. సంక్రాంతి క్లీనింగ్లోనే మొత్తం కూడా క్లీన్ చేసిన. ఇది ఎండాకాలం కాబట్టి బాగా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి వింటర్ కంప్లీట్ అయ్యి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వింటర్లో మనకి వర్షం పడదు కాబట్టి మొత్తం ఎండ దుబ్బు ఉంటుంది కాబట్టి ఏ వెహికల్స్ పోయినా కానీ మనం నార్మల్గా బయటకు వెళ్ళి వచ్చినా కానీ అసలు ఎక్కడి నుంచి దుమ్ము వస్తుందో తెలియదు.
మాకైతే నార్మల్గా అంటే సీసీ రోడ్స్ అంటే నార్మల్ రోడ్సే ఉన్నాయి, డస్ట్ రోడ్స్ అసలు ఏం లేవు. కానీ పక్కన ఆ వెనకాల అసలు మంచిగానే ఉంది కానీ బాగా డస్ట్ వస్తుంది అన్నమాట. సో ఎక్కడి నుండి వస్తుందో దానికే తెలియాలి, అట్లా డస్ట్ వస్తుంది అన్నమాట. ఎంత క్లీన్ చేసుకుంటున్నా కూడా అంతే అయిపోతుంది. సో ఇంకా ఫైనల్గా అయితే అది అంటే మొత్తం డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకున్నా. అది క్లీన్ అయిపోయిన తర్వాత అక్కడ వస్తువులు ఉన్నాయి కదా, సో ఏవేవి అవసరం ఏవేవి అనవసరం, అవసరం మెయిన్ ఇంపార్టెంట్వే మాత్రమే అక్కడ తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నాను. అండ్ 2 ఫొటోస్ అక్కడ ఉండే ఇంతకుముందు, అంటే 2-3 ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ కూడా ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి అవి కూడా పెట్టేశాను అన్నమాట. ప్యాక్ చేసేసి పెట్టేసిన. అవి మొత్తానికి ఫైనల్గా సెల్ఫ్ అయితే క్లీన్ అయిపోయింది, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ హాల్ ఒక చిన్న గుడిలాగా ఉంటుంది అనమాట. సో అందులో నేను అవసరం లేని బట్టలు అన్నీ కూడా పెట్టిన, బొంతలు, బెడ్షీట్స్ రిలేటివ్స్ వచ్చినప్పుడు అవి యూజ్ చేస్తామన్నమాట. సో అవి అందులో వాష్ చేయించి పెట్టిన. అండ్ ఇంకా కొన్ని అవసరం అంటే కొన్ని పాత బట్టలు అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే కవర్లో పెట్టేసి ఎక్కడైనా పడేస్తాను అనమాట. సో అట్లా అని అది అనవసరమైన బట్టలు కదా స్టోర్ రూమ్లో పెట్టేద్దామని చెప్పేసి జస్ట్ యూజ్ చేసేవి ఇంపార్టెంట్ మాత్రమే ఆ బొంతలు కూడా తీసి ఒక కింద క్లాత్ వేసి అవి మంచిగా మడత పెట్టి ఆ తర్వాత అవి కూడా నేనంటే జస్ట్ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తీసుకునే బట్టలు మాత్రమే అక్కడ పెట్టినా అన్నమాట. మిగతావన్నీ కూడా ఒక కవర్లో పెట్టి స్టోర్ రూమ్లో పడేసిన. ఇంకా ప్రజెంట్ అక్కడ 1 పార్ట్ అయిపోయింది. తర్వాత సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ మ్యాక్సిమం డైలీ నేను ఫోల్డ్ చేసుకుంటానే ఉంటాను బట్టలన్నీ. మనం ఎంత ఫోల్డ్ చేసినా కానీ కొన్ని అవసరం లేనివి వెళ్తాయి కదా. సో అంటే మ్యాక్సిమం వరకు నేను యూజ్ చేసి క్లాత్లు మాత్రమే వాడతాను. అనవసరమైన క్లాత్లు అన్నీ కూడా నేను స్టోర్ రూమ్లో పడేస్తాను. అంటే మనకి రానివి కానీ పిల్లలవి కానీ పెద్దలవి కానీ ఏవైనా కూడా యూజ్ లేనివి మాత్రం అస్సలు ఉంచను. జస్ట్ రెగ్యులర్గా మనమైతే ఏవైతే వేసుకుంటామో ఏవైతే వాడతామో నేను అవే ఉంచుతానన్నమాట. ఎవరైనా సరే లేడీస్కి చెప్తున్నాను, మనం ఎప్పుడైనా క్లాత్లు మనం వేసుకోము ఇంకా దీని పని అయిపోయింది అని అంటే అవి మీరు స్టోర్ రూమ్లో పడేసేయండి. ఇంకా మనం బీరువాలో కానీ సెల్ఫ్లలో ఉంచుకుంటే మనకి మెస్సీనెస్ ఎక్కువ అయిపోతుంది, చూడ్డానికి కూడా అసహ్యం వేస్తుంది అన్నమాట ఇన్ని బట్టలు అని చెప్పేసి. అందుకే నేను మ్యాక్సిమం రెగ్యులర్ ఇప్పుడు ఎట్లాగో మనం ఫంక్షన్స్కి బయటకు వెళ్ళినప్పుడు బీరువాళ్ళల్లో పెట్టేసుకుంటాము. సో మనం రెగ్యులర్ వేలి కూడా ఎందుకు ఎక్కువ వాడడాము, ఒక 2-3 వాడి తర్వాత తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అవసరం జస్ట్ నేను వాడేటి మాత్రమే సెల్ఫ్లో ఉంచుకుంటాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళవి కూడా నేను ఎక్కువ ఉంచను అనమాట. అంటే ఎక్కువ ఎందుకులే అని చెప్పి కొత్తవైతే బీరువాలో పెడతాను, పాతవైతే పడేస్తాను అన్నమాట. ఇంకా స్టోర్ రూమ్లో పడేసేస్తాను. ఇంకా సెల్ఫ్ రోజు క్లీన్ చేస్తా కానీ ఆల్మోస్ట్ నేను పైన మొత్తం డస్ట్ అంతా దులిపినా కాబట్టి ఇక్కడ కూడా మొత్తం అంటే దుబ్బ అయిపోయింది అనమాట. సో అట్లా అయిపోయేసరికి అది కూడా కొంచెం సెల్ఫ్లు కూడా ఊడ్చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సెల్ఫ్స్ కూడా మంచిగా ఊడ్చేసిన. ఇట్లా ఊడ్చేసుకొని తర్వాత ఇంకా అవసరమైన క్లాతులు అవసరం లేనివన్నీ కూడా బీరువాలో పెట్టేసిన, కొన్ని అవసరం లేనివన్నీ స్టోర్ రూమ్లో పడేసిన. మొత్తానికి ఫైనల్గా ఇంకా నేను రెగ్యులర్గా వేసుకునేవైతే ఒక సైడ్కి ఎవరిది వాళ్ళకి స్టెప్ బై స్టెప్ పెడతానన్నమాట. అంటే మనం రెగ్యులర్గా వాళ్ళకి బట్టలు తీసి ఇవ్వం కదా, ఎవరు వేసుకుంటారో వాళ్ళవి తీసుకుంటారు అనమాట. అట్లా మా ఆయనవి కొన్ని, మా బాబువి, పాపకి అయితే ఒక సపరేట్ బాక్స్ ఉందన్నమాట. రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ తెలిసి ఉంటుంది. చిన్నప్పుడు తను చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట బాక్స్. పిల్లలవి మన దాంట్లో ఎందుకులే ఇన్ఫెక్షన్స్ అంటే కొంచెం దుమ్ము పురుగులు బయట పెడితే బాగుంటుంది అని చెప్పేసి తను చిన్నగా ఉన్నప్పుడు ఒక బాక్స్ తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు అంటే వాటిలోనే పెట్టేస్తాను అనమాట. పాప ఇక్కడ బయట అయితే పెట్టను, బాబువి ఇంకా నావి ఒక సైడ్కి, బాబువి అండ్ మా ఆయన టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ ఒక దాంట్లో, అండ్ కింద లుంగీలు అవి ప్యాంట్ నైట్ డ్రెస్సెస్ అండ్ టవెల్స్ ఒక వైపుకి అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా సెల్ఫ్ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫోల్డింగ్ అయిపోయింది, క్లీనింగ్ అయింది. చూడండి ఇంక ఇటు సైడ్ ఇంత ఉంది. అసలు ఏదైనా దింగాన తీసినాం అనుకో 1-2 గంటలు అయితే పట్టింది అనమాట నాకు హాల్ క్లీన్ చేసుకోవడానికి. నార్మల్గా రెగ్యులర్గా ఉడవడం తుడవడం కాదు, ఇట్లా మనం నీట్గా చేసుకున్నాం అనుకో మనకి కొంచెం ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఏమైనా తెచ్చుకున్నా కానీ పెట్టుకోవడానికి ప్లస్ కొంచెం స్పేస్ ఉంటుంది అన్నమాట. సో మనం ఏం లేక అసలు అలానే ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల అసలు మనకు స్పేస్ అనేది ఉండదు. అది జస్ట్ అవసరమైనవి మాత్రమే వాడుకొని అవసరం లేనివన్నీ పడేస్తే బెస్ట్ అని నేనంటాను. మీరేమంటారు? మరి వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి. సో ఇంకా ఫైనల్గా మొత్తం కూడా అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా డస్ట్ ప్యాడ్లో మొత్తం ఎత్తినన్నమాట. అసలు
అంటే నార్మల్గా రెగ్యులర్గా చూస్తాం కదా, చూసినప్పుడు అసలు ఏం డస్టే లేదు, క్లీన్గా ఉంది అనిపించింది. ఒక్కసారి సెల్ఫ్లో నుంచి అన్నీ తీసేసరికి ఒక బకెటెడ్ చెత్త అయితే వెళ్ళిందన్నమాట. తర్వాత ఆ గూట్లో నుండి అండ్ సెల్ఫ్లలో అన్నీ కూడా తీసేసిన, ఒక మెస్సీనెస్ అస్సలు ఏం ఉంచకుండా తీసేసరికి ఒక బకెటెడ్ చెత్త వెళ్ళింది. ఇక అదంతా కూడా మంచిగా తూడ్చేసేసాను అన్నమాట. ఫైనల్గా హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. నేను పొద్దున స్టార్ట్ చేశాను, 10కి అట్లా స్టార్ట్ చేసి నాకు మధ్యాహ్నం అయిందన్నమాట క్లీన్ చేసుకోవడానికి. సో అన్నీ ఊడుస్తూ క్లీన్ చేస్తూ వచ్చాను. ఈ 2 సోఫాలో ఒక సోఫా అయితే స్పెషల్గా పాప బేబీ కోసమే ఉంటుంది అన్నమాట, టెడ్డీ బేర్ కోసమే. యాక్చువల్లీ చెప్పాలంటే నేను మొన్ననే టీవీ మొత్తం కూడా పచ్చి క్లాత్తో తూడ్చుకున్నాను, ఇంకెందుకులే అని చెప్పేసి పచ్చి క్లాత్తో అయితే తూడవడం లేదన్నమాట. నేను అక్కడ మొత్తం బూజులు అవి దులిపేశాను కదా, సో అక్కడ కొంచెం డస్ట్ అనేది పడింది, అందుకే కొంచెం టీవీని పైన తూడ్చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మనము టీవీ తూడ్చేటప్పుడు అసలు కూడా టీవీ ఆన్లో ఉండకూడదు, పచ్చి క్లాతే కానీ నార్మల్ క్లాతే కానీ, అంటే మనకి ఏర్పడదు కదా ఇక్కడ డస్ట్ ఉంటుందో అని చెప్పేసి. సో ఇట్లా మొత్తం కూడా పైనుండి పడ్డది కాబట్టి మొత్తం కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. ఫైనల్గా నా హాల్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు క్లీన్ చేసినా మా పాప అయితే కింద అయితే అన్నీ పడేసుకుంటుంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ అవ్వాలి, కొంచెం నా వర్క్ని చూసి మీరు కూడా కొంచెం మోటివేషన్ అవుతారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఇవ్వండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ న్యూగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు మన ఛానల్ కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట నా హాల్ పరిస్థితి. అప్పుడు ఎట్లాగో ఇప్పుడు ఎట్లా ఉందనేది మీరు నా క్లీనింగ్ ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి వ్లాగ్తో కలుద్దాం. ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.